మరి అందమైన సహజ సిద్ధమైన తెల్లటి దంతాలను మన సొంతం చేసుకోవటం ఎలా? కళ్ళు పెదాలు మాత్రమే కాకుండా దంతాలు కూడా అందంగా కనపడేలా చేస్తాయి. దంతాలు పసుపు రంగులో ఉంటే వారితో మాట్లాడడానికి కూడా ఇతరులు విముఖత చూపుతారు. సహజంగా దంతాలు తెల్లగా కనపడటానికి ఇంట్లో ఉండే ఔషధాలతో ఎలా ఉపయోగపడతాయి తెలుసుకుందాం. నవ్వు. ఎవరైనా ప్రకాశవంతమైన నవ్వుని మరియు పళ్ళు తెల్లగా ఉండటానికి చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఈ చికిత్సల వలన పళ్ళు శాశ్వతంగా తెల్లగా ఉండిపోవు. పళ్ళు తెల్లగా ఉండాలంటే ఇంట్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొన్ని సహజ సిద్ధమైన మార్గాలని అనుసరించటం వలన మీ పళ్ళు తెల్లగా మారి అద్భుతమైన నవ్వు మీ సొంతం అవుతుంది. పాలు దంతాలకు స్నేహితుడు లాంటివి. ఎక్కువ కాల్షియంని కలిగించటం వలన ఇవి దంతాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఎనామిల్ పొరని ఆరోగ్యవంతంగా మరియు తెల్లగా మారుస్తాయి. ఏది ఏమైనా దంతాలకు మేలు చేసే పాలు కూడా చాలాసేపు దంతానికి అతుక్కొని ఉంటాయి. కావున రోజులో పాలు తాగిన వెంటనే దంతాలను బ్రష్తో తోమటం మర్చిపోకండి. నారింజ పండు విస్తారమైన సిట్రస్ యాసిడ్ ని కలిగి ఉండటం వలన ఇవి పళ్లపైన ఉండే ఎనామిల్ పొరని తెల్లపరిచి దంతాలను తెల్లగా కనపడేలా చేస్తుంది. అంతేకాదు ఎక్కువ సిట్రస్ ని తీసుకోవటం వలన దంతాలపైన ఉండే ఎనామిల్ పొర కూడా తొలగిపోతుంది. ఎక్కువ సిట్రస్ కూడా పళ్ళకి హానికరం. కావున నారింజ పండ్ల రసాన్ని రోజుకి ఒకసారి తాగటం మంచిది. ఇలా ఒక రుచికరమైన ద్రావణంతో మీ పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. పుక్కిలించటం. కాఫీ, టీ, కొలాస్ వంటి ద్రావణాలు పళ్ళకి అతుక్కునిపోయి పళ్ళ తెల్లదనాన్ని పోగొడతాయి. మీ పళ్ళకి అతుక్కుపోయే చల్లటి శీతల పానీయాలని తాగకండి. ఒకవేళ చల్లటి శీతల పానీయాలు తాగాల్సి వస్తే వాటిని పళ్ళకి తగలకుండా చూసుకోండి. ఎలాంటి శీతల పానీయాలని తాగేటప్పుడు స్ట్రా వాడండి. లేదా మీరు పళ్ళకి అతుక్కుపోయే ద్రావణాలని తాగిన తర్వాత నీటితో పుకిలించడం వలన పళ్ళకి కలిగే ప్రమాదాలకి దూరంగా ఉండవచ్చు. స్ట్రాబెర్రీ దంతాలకి తెల్లదనాన్ని పాడు చేయడానికి పట్టి ఉన్న పదార్థాలను తొలగించే మాలిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉన్నాయి. రోజులో ఒక్కసారి స్ట్రాబెర్రీని దంతాలకి రాయటం వలన తెలుపుని పొందవచ్చు. స్ట్రాబెర్రీని పళ్ళకి రాసిన తర్వాత బ్రష్ చేయటం చాలా మంచిది. బేకింగ్ సోడా. తినే సోడా లేదా బేకింగ్ సోడా అనేది పళ్ళు తెల్లగా మారటానికి శక్తివంతమైన సహజ సిద్ధమైన ఇంట్లో ఉండే ఔషధం. ఇది సహజ సిద్ధంగా శుభ్రపరిచి పళ్ళని తెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చిటికెడు ఉప్పు మరియు బేకింగ్ సోడాని కలిపి కొన్ని నీటి చుక్కలని కలిపి ఒక జిగురు పదార్థంలా చేయాలి. సహజ సిద్ధమైన జిగురు పదార్థంతో 2 వారాలకోసారి బ్రష్ చేయాలి. తోమిన తర్వాత మీ దంతాల నుండి బేకింగ్ సోడాని పుక్కిలించి తొలగించుకోవాలి. సహజ సిద్ధమైన దంతాలను ఎలా పొందాలో తెలుసుకున్నాం కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ. ఇది స్పెషల్గా ఎల్లోగా టీత్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పసుపు పచ్చని పళ్ళు వైట్గా అవ్వాలంటే మీరు ఈ చిట్కాని తప్పకుండా ట్రై చేయండి. మీ పళ్ళకు మధ్యలో ఉన్నటువంటి ఆ డర్ట్ని తీసేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బేకింగ్ సోడా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఇప్పుడు మన హోమ్ రెమెడీని తయారు చేసుకోబోతున్నాము. వీటిని ఎంత ప్రపోర్షన్లో తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బేకింగ్ సోడాని మనం 2 టీ స్పూన్ యూస్ చేయాలి. సో 2 టీ స్పూన్ బేకింగ్ సోడాలో మనం 3 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ హోమ్ రెమెడీ బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం బేకింగ్ సోడాని యూస్ చేసాము. సో బేకింగ్ సోడా అనేది మన పండ్లకు ఉన్నటువంటి ఆ మురికిని తీసేయడానికి, ఎల్లోనెస్ని తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేస్తున్నాము. కోకోనట్ ఆయిల్ కూడా మన దీనికి ఉన్నటువంటి గ్రీజీ నేచర్ జిగురు పదార్థం లాగా ఉంటుంది కాబట్టి ఇది నీట్గా క్లీన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు టూత్ పేస్ట్ని యూస్ చేసి ఏ విధంగా అయితే బ్రష్ చేసుకుంటారో అదేవిధంగా దీన్ని అప్లై చేసుకొని మీరు బ్రష్ చేసుకోండి. దీంట్లో యూస్ చేసిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన పళ్ళకున్న ఆ ఎల్లోనెస్ని తీసేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ పళ్ళకు మంచి బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. వైట్గా అవుతాయి మీ పళ్ళు. అండ్ మనం యూస్ చేసినటువంటి ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనేది బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని ప్రపోర్షన్ మనం 2
టీ స్పూన్స్ బేకింగ్ సోడా అలాగే 3 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసాము. సో ఈ విధంగా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన వెంటనే మీకు చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మీకున్నటువంటి ఆ ఎల్లోనెస్ పోయి మీ పళ్ళు చాలా వైట్గా అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్టర్నల్గా ఉన్న స్టెయిన్స్ని తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కానీ కొన్ని ఫ్లోరిన్ ప్రాబ్లం వల్ల ఉన్నటువంటి ఇంట్రెన్సింగ్ స్టెయిన్స్ని దీని ద్వారా మనం తీయలేము. దానికి డిఫరెంట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్గా వచ్చిన ఆ ఫార్మేషన్, ఆ లేయర్ని తీసేయడానికి ఈ చిట్కా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పంటి నొప్పిని భరించడం చాలా కష్టం. అయితే రకరకాల కారణాలతో పిప్పిపళ్ళు ఏర్పడడం, ఇన్ఫెక్షన్ రావడం, టూత్ రూట్ అంటే పంటి మొదలు బయటికి రావడం, పన్నులో పగుళ్లు ఏర్పడడం, దవడ ఎముకలో లోపాలు ఉండడం వంటి సమస్యలు పంటి నొప్పికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. నొప్పికి కారణం ఏదైనా ఉపశమనం పొంది తీరాల్సిందే, లేకుంటే ఏ పని సాగదు. పంటి నొప్పిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు. అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు చల్లని, వేడి మరియు తీపి పదార్థాలు నొప్పిని అధికం చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చిరుతిళ్లు తినరాదు. పంటి నొప్పితో బాధపడేవారు నిమ్మరసంలో ఇంగువ కలిపి కొద్దిగా వెచ్చచేసి ఆ రసంలో కొద్దిగా దూది ముంచి నొప్పిగా ఉన్న పంటిలో ఉంచితే పన్ను నొప్పి, పిప్పి పన్ను పోటు త్వరగా తగ్గిపోతాయి. 2 లేక 3 తులసి దళాలు, చిన్న అల్లం ముక్క కలిపి నూరి నొప్పి ఉన్న పంటికి 2 వైపులా ఉంచితే పంటి నొప్పి తగ్గిపోతుంది. పళ్ళు తీపులు పుట్టినప్పుడు జామాకులు లేదా దురదగుంట ఆకులు నలిపి పంటి కింద పెడితే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లిది విశిష్ట స్థానం. వెల్లుల్లిలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు, ఇతర ఔషధ గుణాలు నొప్పిని తగ్గించడంలో ముందుంటాయి. వెల్లుల్లిని దంచి దానికి తగినంత సాధారణ ఉప్పు లేదా నల్ల ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటి మీద పెట్టి కొద్ది సమయం పాటు పట్టుకుంటే నొప్పి తగ్గిపోతుంది. లేదా 1-2 వెల్లుల్లి రెబ్బలను చప్పరించినా నొప్పి తగ్గుతుంది. లవంగాలకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనెస్థెటిక్ అనే నొప్పి తెలియకుండా చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది పంటి నొప్పి, దంతాల్లో ఇన్ఫెక్షన్ తో సమర్థవంతంగా పోరాడుతుంది. 2 లవంగాలను మెత్తగా పొడి చేసి దాన్ని ఆలివ్ ఆయిల్ లేదా మరేదైనా వంట నూనెతో కలిపి మిశ్రమంగా తయారు చేసి నొప్పిగా ఉన్న పన్ను మీద రాయాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తూ ఉండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతిరోజు 2-3 సార్లు బ్రష్ చేయడం వల్ల కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా అవసరం. మీ దంతాలను నమలడానికి, మాట్లాడడానికి మాత్రమే కాదు, మీ అందాలను మార్చివేస్తుంది. ప్రస్తుతం దంతాలు తెల్లబడ్డానికి మార్కెట్లో అనేక విధానాలు, ఇంకా ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పని లేకుండా సహజ పద్ధతిలో మీ దంతాలు మెలమెలా మెరిపింపజేసే నేచురల్ టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం. ఉప్పు ఒక ఫండమెంటల్ డెంటల్ క్లీనింగ్ ఏజెంట్. ఉప్పును దంత సంరక్షణ కోసం కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది దంతాల్లో కోల్పోయిన ఖనిజాలను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. దంతాలు తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. మీరు సాధారణంగా ఉపయోగించే ఉప్పును టూత్ పౌడర్ తో చేర్చి దంతాలను బ్రష్ చేసుకోవాలి. లేదా చార్కోల్ను అంటే బొగ్గును ఉపయోగించి కొద్దిగా ఉప్పు చేర్చి దంతాలను రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. స్ట్రాబెర్రీలు తినాలి. స్ట్రాబెర్రీలో మాలిక్ ఆమ్లం అనే ఎంజైమ్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన దంతాలు తెల్లగా మారడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలో కనిపించే ఆస్ట్రిజెంట్ దంతాల ఉపరితల మరకలను తొలగించడానికి సాయపడుతుంది. స్ట్రాబెర్రీ పేస్ట్ ను ఉపయోగించి వారంలో 1 లేదా 2 సార్లు దంతాలను తోముకుంటే మంచి ఫలితాలు కనబడతాయి. ఒకవేళ స్ట్రాబెర్రీలను తింటే కనుక బాగా నమిలి తినాలి. బేకింగ్ సోడా ఇంకా నిమ్మకాయ. నిమ్మరసం, బేకింగ్ సోడా యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఈ 2 కలవడం వలన చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ద్రావణాన్ని వారానికోసారి మాత్రమే ఉపయోగించాలి. చిగుళ్లకు చిరాకుగా ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని ఆపేయాలి. ఒక బౌల్లో తాజా నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పళ్లకు రాయడానికి ముందు పళ్ల మీద ఉన్న లాలాజలాన్ని కాటన్ బాల్తో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి 1 నిమిషం అయ్యాక నిదానంగా బ్రష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దంతాల మీద 1 నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంచరాదు. ఒకవేళ ఉంటే కనుక ఎనామెల్ దెబ్బతింటుంది. తులసి దంతాలను తెల్లగా మార్చే లక్షణాలు కలిగి ఉంది. ఇది చిగుళ్ల నొప్పి వ్యాధి నివారించడానికి ఒక ఆధునిక రూపంగా పళ్లను కాపాడుతుంది. కొన్ని తులసాకులు తీసుకుని ఎండబెట్టాలి. ఈ ఆకులు ఎండిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్లా చేయాలి. ఈ పౌడర్ను రెగ్యులర్ టూత్ పేస్ట్ తో మిక్స్ చేసి తర్వాత బ్రష్ చేయాలి. ఆరెంజ్ తొక్క.
ఎల్లో టీత్ ను శుభ్రం చేయడానికి తాజాగా ఉండే ఆరెంజ్ తొక్కతో రుద్దాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల దంతాల మీద పసుపు వర్ణం తొలగిపోతుంది. మీరు ప్రతిరోజు నిద్రించే ముందు దంతాల మీద ఆరెంజ్ తొక్కలతో బాగా రుద్దాలి. ఆరెంజ్ తొక్కలో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం వంటివి రాత్రి సమయంలో దంతాల మీద సూక్ష్మ జీవులను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.